కానీ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? కాలన్నీ వలుగుతున్నాయి. వర్షాలైనా టిప్ ఇవ్వచ్చు కదా. సరే పద, నీతో పాటు మన వ్యూవర్స్కి కూడా చెప్తాం. ఇవాళ అయితే మనం పెడిక్యూర్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే ఒక వైట్ టబ్ అయితే తీసుకొని దాంట్లో లూక్ వామ్ వాటర్ యాడ్ చేసుకోండి. దాంట్లో ఏదైనా ఒక షాంపూ, కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్, అవైలబుల్గా ఉంటే ఈనో కూడా యాడ్ చేయండి. అండ్ ఒక హాఫ్ లెమన్ కూడా నేను యాడ్ చేశాను. ఈ క్లిప్ అయితే ఇక్కడ మిక్స్ అయ్యింది. సో బయటికి ఫోమ్ అంతా వచ్చే వరకు వాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మన లెగ్స్ అయితే సోక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ యూస్ చేసాం కదా లెమన్, అదే లెమన్తో మన లెగ్స్ని అయితే ఒకసారి నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. సో మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల అందరి స్కిన్ హెల్తీగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్క్రేపర్ యూస్ చేసి కాళ్ళు అయితే పగుళ్ళు ఉన్న దగ్గర అండ్ డెడ్ స్కిన్ ఉన్న దగ్గర అయితే స్క్రేపర్తో స్క్రేప్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కాళ్ళని సోక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మన థర్డ్ స్టెప్ స్క్రబ్బింగ్కి అయితే నేను ఇక్కడ బేసిన్ ఇంకా రైస్ ఫ్లోర్ అయితే యూస్ చేశాను. సో దాంట్లో మీరు కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్తో సర్కులర్ మోషన్లో రొటేట్ చేసుకుంటూ స్క్రబ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఈ స్క్రబ్బింగ్ వల్ల అయితే మనకి ట్యాన్, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ అయితే నరిషింగ్గా రెడీ అవుతుంది. సో స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు మాత్రం మంచిగా రొటేట్ చేసుకుంటూ స్క్రబ్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి మసాజింగ్ కోసం అయితే నేను ఇక్కడ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మసాజింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. దీనివల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ స్టెప్ తర్వాత మనకి మంచి డిఫరెన్స్ అయితే స్కిన్లో కనిపిస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి మన ఫీట్ని అయితే వాటర్లో డిప్ చేసుకొని, వాటర్ అయితే చాలా బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఒక మంచి నెయిల్ పాలిష్తో ఎండ్ చేయాలి. ఇలాంటి మరెన్నో ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. బాయ్ గైస్.